డే 3 ఈరోజు ఓపెనింగ్ 5 మినిట్ క్యాండిల్ రేంజ్ 80 పాయింట్స్ అండి. సో మనకు మన స్ట్రాటజీ ప్రకారం లాంగ్ సైడ్ అప్ సైడ్ క్రాస్ అయితే లాంగ్ తీసుకోవాలి, డౌన్ సైడ్ క్రాస్ అయితే షార్ట్స్ తీసుకోవాలి. లాంగ్ సైడ్ తీసుకున్న తర్వాత ఆ క్యాండిల్ యొక్క లోను స్టాప్ లాస్గా పెట్టుకోవాలి. ఒకవేళ పుట్ తీసుకుంటే హయ్యర్ సైడ్ యొక్క ఆ క్యాండిల్ యొక్క హైని స్టాప్ లాస్గా పెట్టుకోవాలి. ఇక్కడ మనకు లాంగ్ యాక్టివేట్ అయిందండి. లాంగ్ యాక్టివేట్ అయిన తర్వాత 67% అరౌండ్ 70% వరకు పుల్ బ్యాక్ తీసుకొని అక్కడి నుంచి రివర్స్ అయిపోయింది. సో మనము ఇక్కడ 50% అబోవ్ తర్వాత మనం తీసుకుంటే స్కేలింగ్ చేసి యావరేజ్ చేసుకోవచ్చు అండి. లేదు అంటే కనుక అలాగే చేయొచ్చు. సో నేనేం చెప్పానంటే 10 రోజులలో తప్పకుండా ఈ 7 రోజులు ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందని చెప్పానండి. సో ఆ విధంగా చూద్దాం. ఈరోజు డే 3 అయితే టార్గెట్ రీచ్ అయిందండి. మొత్తం 3 రోజులలో 2 రోజులు టార్గెట్ రీచ్ అయింది, ఒక రోజు టార్గెట్ ఫెయిల్ అయింది, స్టాప్ లాస్ హిట్ అయింది. థ్యాంక్ యూ.